సొరకాయ అంటారు కదా, సొరకాయ వేసి కాస్త అందులో ఏమేమి వేయాలని వేసి అది దప్పడంలాగా పెడతా, చాలా బాగుంటుంది. ఇదిగో పసుపు, మెంతిపిండి, చింతపండు పులుసు పోస్తే ఉడకదుగా అమ్మ అనుకోవచ్చు మీరు. నిజమే, చింతపండు పులుసు పోస్తే గిట్స్పారిపోయి ఉడకదేమో అంటారు మన వాళ్ళు. ఇప్పుడు కుక్కర్లేకమ్మా ఇంకొక సౌండ్ ఎక్స్ట్రా రానిస్తే ఉడికిపోద్ది. వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు. సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు ఇంకో మంచి రెసిపీతో, వెజిటేరియన్ వాళ్ళు అడుగుతున్నారు, మొన్న చేశాను, మళ్ళీ ఈరోజు ఒక వెజిటేరియన్ కూర చేస్తున్నాను. పచ్చళ్ళు, చింతకాయ పచ్చడి చేసేటి పెట్టాను, ఇంకా రాలా వస్తాయి. ఈరోజు ఒక వెజిటేరియన్ చేస్తున్నానమ్మా. సొరకాయ అంటారు కదా, సొరకాయ వేసి కాస్త అందులో ఏమేమి వేయాలని వేసి అది దప్పడంలాగా పెడతా, చాలా బాగుంటుంది. దానికి తోడు మరీ ఒక్కటే అనుకోకుండా ఒక పొట్లకాయ తెప్పించాను కొంచెం, అది పెరుగు పచ్చడి చేస్తా, పొట్లకాయ పెరుగు పచ్చడి. ఈ రెండు వెజ్కి బాగుంటాయి. ఓకేనమ్మా. ఇకపోతే చెప్పేదే ఉంది, మీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇప్పుడే వచ్చింది బెండకాయ పచ్చిరొయ్యలు, ఇప్పుడే ఒక 1 అవర్ కూడా అవ్వాల. ఈ లోపల చాలా కామెంట్స్ వచ్చాయి. ఒక ఆవిడ, ఒక అమ్మ, ఎవరు అమ్మ మీ మాటలు సూపర్ అమ్మ, మీరు సూపర్ అమ్మ, మా అమ్మగారు కూడా అలాగే చేసేవారు, ఇప్పుడు లేరమ్మా, చనిపోయారు, నాన్నగారు లేరమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నదమ్మా, మీరు బాగుండాలమ్మా అని చాలా ఆప్యాయతతో చెప్పిందమ్మా. చాలా సంతోషం. నేను బాగుండాలని, మీ అమ్మగారు నాన్నగారు లేరంటారు కాబట్టి ముందు చూడగానే నీకు చేస్తున్నాను అన్నమాట, నీ గురించి చెప్తున్నాను అన్నమాట. చాలా సంతోషం అమ్మ. నా గురించి నన్ను చూసి నువ్వు సంతోషపడుతున్నావంటే అంతకన్నా ఇంకేం కావాలి. అప్పుడప్పుడు నా వీడియోలు చూస్తూనే ఉంటావు, రోజు ప్రతిసారి అమ్మలా వంట చేస్తున్నారు ఏదో అనుకుంటావు కదమ్మా. చాలా సంతోషం అమ్మ. ఇలాగే చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమ్మా. ఓకే అమ్మ. విజయ్ కుమారి అంటమ్మా, 2442 అమ్మ ఈ నెంబర్ది. నమస్తే అమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు చేసే వంటలు చాలా చాలా బాగుంటాయమ్మా. మీరు నల్లకూర మటన్ కలిపి కూర చేయండి అమ్మా. నేను 10వ తరగతి చదివేటప్పుడు మా అమ్మమ్మ చేశారు, మరలా తినలేదు. గోంగూర మటన్లా ఉంటుందమ్మా. మీరు మాట్లాడితే చాలా ముచ్చటేస్తుందమ్మా. నువ్వు నల్లకూర అడుగుతున్నావు, కానీ నల్లకూర చూసి చాలామంది ఇక చెప్పలేంలే, అంత ఇది చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నల్లకూర వండేసాను, ఇది చాలు, ఇక అది స్టాప్. కొంతమందికి నచ్చట్లేదు కదా, ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ వీడియో పెట్టు చూడండి, ఆశగా ఉన్నవాళ్ళు. ఓకేనమ్మా. కొంతమందికి చాలా అది భయంకరంగా అనిపించింది వాళ్ళకి, అది అనిపించవచ్చులే, వాళ్ళకి తిన్నాళ్ళు కదా, అందుకని అట్లా అనిపిస్తాయి. తిన్నాళ్ళు 10 మంది ఉంటే తినేవాళ్ళు 90 మంది ఉన్నారు. అందుకోసమే నేను చేశాను. మళ్ళీ చూడాలనిపిస్తే ఒకసారి మళ్ళీ ఆ నల్లకూర క్యాసెట్ చూడమ్మా. చాలా సంతోషం అమ్మ. ఆదిబట్ల వాణి. నమస్తే అమ్మా, మేము బ్రాహ్మణులం అయినా మీ వంటలు చూస్తుంటామమ్మా. మీ వంటలో బీరకాయ కూర, కందకూర చూస్తుంటానమ్మా. మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నా ఆరోగ్యం గురించి చాలామంది నా వ్యూవర్స్ ఎంత బాగా కోరుకుంటున్నారో, ఇంతకన్నా సంతోషం ఏంటమ్మా. చాలామంది ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా ఇదే చెప్తున్నారు. ఎప్పుడు మీ బ్లెషెస్ పెద్దయినా కూడా నేను మీ అందరి బ్లెషెస్ నాకు చాలా బాగా యూజ్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఆరోగ్యంగానే ఉంటారు. మీకోసం ఇంకా చాలా చాలా చెయ్యాలి కదా, అందుకని ఆరోగ్యంగా ఉండడానికే ఆరోగ్యమైందే తింటా, ఆరోగ్యంగానే ఉంటాకే నేను చాలా 99% ఆరోగ్యంగా ఉండడానికే ట్రై చేస్తానమ్మా. చాలా పోతే అందరూ కోరిక మేర చాలామంది, కొంతమంది అమ్మ మీరు స్పెట్స్ పెట్టుకుంటే బాగున్నారన్న వాళ్ళు ఉన్నారు, స్పెట్స్ ఎందుకమ్మా తీసేయండి అమ్మ అన్న వాళ్ళు ఉన్నారు. సరే చూద్దాం, కొన్ని రోజులు లేకుండా చేద్దామని ఈ మధ్య స్పెట్స్ లేకుండానే చేస్తున్నా. ఈరోజు సొరకాయ దప్పడం అన్నా కదా, అది పెడతా. దానికంటే ముందు ఎండి కొబ్బరి ఉంది కదా, ఎండి కొబ్బరి తెచ్చి ఈరోజు మిషన్లో పడతా. ఏంటి ఆయిల్ కాదు, ఆయిల్ మిషన్లో కాదు, ఎండి కొబ్బరి పెట్టేది, కొబ్బరి నూనెకి కాదు. దాన్ని పొడి చేస్తా, కొంచెం జకాబద్దగా పొడి చేసి. పండగ వస్తుంది కదా, పెద్ద పెద్ద వంటలు నేను ఒక్కదాన్ని చేయలేకపోయినా దాన్ని లవంగ మొగ్గలని చేస్తారు. ఈ కొబ్బరి కజ్జికాయలు చేస్తాను చూడు, కజ్జికాయల్లో పెట్టుకునే
పౌడర్లు అన్నీ, కానీ దాని లవంగాలు గుచ్చుతాను నేను, లవంగ మొగ్గ అంట, అది తయారు చేస్తా. అందుకని ఈరోజు ఎండు కొబ్బరిని పొడి చేసుకుంటున్నా మిషన్లో. రేపు ఆ వంట చేసి చూపెడతా. ఓకేనమ్మా? రండి. ఈరోజు చూడండి అమ్మా, ఎండి కొబ్బరి చెప్పులు తెప్పించాం కదా, ఆ రోజు కొబ్బరి నూనె తీసా. ఈరోజు దీన్ని మిక్స్ పౌడర్లాగా అంత పౌడర్ కాదు, కచ్చపిచ్చగా చేస్తున్నాను. ఎందుకంటే మన కజ్జికాయలు చేసుకుంటాం కదా, కజ్జికాయల్లో పంచదార, పుట్నాల పప్పు, ఎండి కొబ్బరి, కొంచెం బొంబాయి కూడా వేస్తాను నేను. అలాంటివన్నీ వేసి చక్కగా కజ్జికాయలు ఎలా చేసుకుంటాం అలా వీటిని వేసి నేను లవంగ మొగ్గనే ఒక వెరైటీ వంట. కజ్జికాయలాగానే పిండి చేస్తాము, కానీ అది పెట్టి లవంగాలు గుచ్చుతా, దాన్ని లవంగ మొగ్గ అంటాం. చాలా టేస్టీగా ఉంటాయి, అవి చేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో ఇది వేస్తా ఈరోజు. ఇది కూడా నూనె తీసుకోవచ్చు, ఇందులో పౌడరు చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇదిగో ముందు ఓపెన్ చేసుకోవాలి. ఇదిగో ఇదేమో ఇటు, ఓకేనా? చేసా. ఇదేమో ఇటు, ఈ సైడ్ది ఇటు. అదిగో చూడండి, అదిగో ఓపెన్ చేసా. అది అదిగో, ఇదిగో క్లోజ్ చేసా. ఇదిగో చూసుకోండి, ఉడతీసేటప్పుడు ఇటు టైట్ చేస్తున్నా. రెండు పక్కల టైట్ చేయాలండి. ఓకే, ఇది ఇప్పుడు ఇటు టైట్ చేయాలి. ఇందాక అటు తీసాను, ఇప్పుడు ఇటు టైట్ చేయాలి. అది ఓకేనమ్మా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకొక విషయం, మా ఫ్రెండ్ వచ్చారు అనురాధ. ఆవిడ మిషన్ కావాలండి, చూస్తున్నాను వీడియోలు, మిషన్ కావాలండి అంది. రండి ఒకసారి వేసేటప్పుడే చూద్దరు కానీ అని పిలిస్తే వచ్చారనమాట మా బ్లాక్స్లోనే. ఓకేనండి, చూడండి ఇప్పుడు లైట్ స్విచ్ చేసాం కదా, ఇదిగో పెడుతున్నాను చూడండి. అయిపోయే ముందు ఇదిగో ఇప్పుడు చూసారా, ఇలా పెట్టేసా. ఊరికే అదే ఆగిపోద్ది, మనం టైం పెట్టుకోవటమే ఇక్కడ, అంతే. నేనేం ఏం చేయలేదు, అదేమి లేదు, ఇక పెట్టుకుంటే ఆగిపోద్ది అంతే. ఇది ఇట్లా ఓపెన్ చేశానా, ఇది ఇప్పుడు ఇటు చేయాలండి, ఆ సైడు చేసేసానా. రెడీగా ఉండండి, రెడీ రెడీ. అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందండి. అవుద్దా అట్ట? 1 మినిట్లో మిక్సీలో అవుద్దా? చూడండి, నేనే ఐడియా చేశా, మా వాళ్ళకి ఐడియా ఇచ్చా నేనే. ఇందులో చూసారా, అంటే మనం మిక్సీలో అంత ఎక్కువ పోస్తే తిరగదండి. తిరగదా? అబ్బే తిరగ, మళ్ళీ మధ్యలో ఆగిపోద్ది, కింద నొక్కాలి. చూసారుగా, ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇంతే వంచుకోవటం కూడా. అదిగో ఇది ఉంది కదా, అదిగో ఆ బ్రష్ ఇచ్చారు వాళ్ళు, పిండికైతే బ్రష్ ఇది కదా, అదిగో చూసారండి ఎట్ట వచ్చేసిందో. మీరు అసలు ఇట్లాంటి కూర్చుని ఎన్నన్నా పట్టుకోవచ్చు. పిండి కూడా దీనిలోనే వేస్తా, కాబట్టి జల్లిస్తా. పసుపులు వేసాం, గోధుమలు ఏం మార్చక్కర్లే, ఒకే బ్లేడు, ఇకేం బ్లేడ్లు లేవు, బ్లేడ్లు లేవు. బాగుంది. నాకు పసుపు కొమ్మలు అంటేనే చూద్దామని అసలు బాగా వచ్చినాయండి. పసుపు చూపిస్తా, పసుపుది మీకు ఎంత మెత్తగా వచ్చిందో. తను కూడా పట్టించుకెళ్ళింది కాస్త. ఇక మనమేమి సెట్ చేసేది లేదు, ఏమీ లేదు. ఇదే మూత పెట్టాను, మీ ఎదురుగుండా తెచ్చాడు, ఇక్కడ పెట్టాడు, ఏమీ లేదు. కడిగే పని లేదు, తడి కూడా పెట్టి మామూలు కూడా పెట్టి తుడిచేసుకోండి శుభ్రంగా పిండేసి. ఇదిగో ఎక్కడన్నా ఒకటి వచ్చింది అనుకో, రాలే ఎక్కడన్నా కొంచెం, ఇదిగో ఏదైనా అండి కూర్చుని ఇక్కడెక్కడ అన్నీ తెచ్చుకోండి. చిమ్మురుండలో అది బుక్ చేసుకోండి. నెంబర్ ఉందా నా దగ్గరే ఉందిగా, నెంబర్ తీసేసుకుని నెంబర్. ఇప్పుడు ఒక్క నిమిషం చూసారు కమ్మా ఎంత బాగా అయిపోయిందో. దీనిలో నేను చక్కెర, కొంచెం బొంబాయి రవ్వ అన్నీ వేయించి నేతిలో అన్నీ కలిపేసి రేపొద్దున ఆ వంట చేస్తా. పండగ ముందు చేయాలి కదా, ఏదో ఒక వంటలో చేస్తా. ఓకేనమ్మా?
ఇక వంటలోకి వెళ్ళిపోతా. చూసారుగా ఈజీ అస్సలు. నేను కూడా ఫస్ట్ టైం వేసాను పొడి. మొన్న ఆయిల్ తీసా, కొబ్బరి నూనె. ఇది ఇప్పుడు చూడు ఫస్ట్ టైం పొడి చేశా. చాలా బాగుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఓకే అమ్మ, చూసారుగా ఎంత ఈజీగా వచ్చేసిందో. అలాగే నేను మొన్న రాగులు చేశా, గోధుమలు చేశా, ధనియాలు చేశా, శనగపప్పు, పుట్నాల పప్పు చేశా. దానిలో ఏమీ లేదు. ముందు ఇలా చేసేసి కాస్త 4 మిరపకాయలు అట్ట అనేసి కొంచెం కారం చేసి కలిపేసుకుని సూపర్గా వేసుకుంటున్నాం. ఇడ్లీ లాటిల్లో, అన్నాల్లో కూడా వేసి తిన్నాం. పప్పు పొడి బాగుంటుంది కదా. ప్రతిదీ చేసుకోవచ్చమ్మా. మీకు పిండి కావాలి అనుకుంటే ప్రతిదీ ఇందులో చేసుకోవచ్చు. బియ్యం కూడా చెప్పాను కదా, తడి బియ్యం కావాలన్నా ఆరబెట్టుకోండి. కాసేపు వంచేసి నీళ్ళన్నీ వడగొట్టేసిన తర్వాత కాసేపు ఆరపెట్టండి బయట. ఎండ ఉంటే ఎండలో పెట్టండి. ఎండ లేని వాళ్ళు రాత్రిపూటే కడిగి ఎండపోసి డైనింగ్ టేబుల్ మీద వేసి ఫ్యాన్ వేసేయండి. పొద్దున్నే ఇది పట్టించేసుకోండి. ఓకే అమ్మా. ఇలా తెలుసుగా మీకు మిక్సర్ గ్రైండర్, మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. దీని గురించి చెప్తూనే ఉన్నాను, చాలామంది బుక్ చేసుకున్నారు. మీరు కూడా తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నానమ్మా. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. పైన స్క్రీన్ మీద కూడా నా వీడియో చూసేటప్పుడు నెంబర్ వస్తుంది. మళ్ళీ చెప్పనా, 9030313387. ఓకేనమ్మా. తప్పకుండా మీరు ఫోన్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ. ఓకేనమ్మా. తప్పకుండా. అంటే ఇన్నాళ్ళని వాళ్ళు చెప్తారండి. వారంటీ ఉంటుంది, వారంటీ ఉంటుంది, వారంటీ ఉంటుందండి. వారంటీ ఉంటుంది. వారంటీ పోతే అసలు నేనే ఉన్నాగా వారంటీ. అబ్బాయి వాళ్ళకి అన్ని వారంటీ ఉంటుందండి. వారంటీ ఉంటుంది. బాగా మంచి ఫేమస్ కంపెనీ మిరియాల ఫుడ్స్ అంటే మంచి ఫేమస్సే. ఇప్పుడు వాళ్ళది ఆయిల్ తీస్తాను కదా, ఆ మిస్టర్ కూడా వాళ్ళదే. అందుకని చాలా బాగా, చాలా సర్వీస్ బాగుంటే అందరూ. ఇప్పుడు మీరు తీసుకురానుకోండి, ఇక్కడే 3 మంది తీసుకోవచ్చు. మీరు ఈ నెంబర్ పెట్టుకుని ఫోన్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కొనుక్కున్న పసుపు వాసన వస్తుందా? కల్తీ లేని కావాలి. అదే కదా మరి చెప్పేది. రోజు కల్తీ లేకుండా కావాలనుకుంటే మిషన్ కొనుక్కోండి, ఇంట్లో అదే మరి రోజు అదే మరి. చూడండి వాసన చూడండి అసలు. పసుపు అంటే చాలా మనకి అసలు బయట ఇదిగో చూసారా ఎంత మంచి వాసన. మూత తీస్తేనంటే చాలు నాకు. చూసారా మూత తీసి ఎంతసేపు అయింది, వాసన వచ్చేస్తుంది, వెదజల్లుతుంది పసుపు. అమ్మ అన్నీ నాకు అసలు. మనం కొనుక్కున్న పసుపు రంగుగా ఉంటుందండి, రంగు వదలటల్లా. ఇది అసలు చూడండి, అది విషయం. కల్తీ లేని ప్రొడక్ట్స్ కావాలనుకుంటే, కల్తీ లేని ప్రొడక్ట్స్ కావాలనుకుంటే మా ఫ్రెండ్ కూడా చెప్తుంది చూడండి, ఈ మిషన్ తీసుకోండి చక్కగా. ఆరోగ్యమే కదండి అన్ని. మొహానికి రాసుకున్నా కూడా ఫ్రెష్. మనకి రాగి పిండి ప్యాకెట్ చేసింది ఎప్పుడు కల్తీ తెలీదు. అదే మనకి మన ఎదురుగుండా చేసి తీసుకుంటున్నా. పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఒక్క నిమిషం ఇటు కూర్చొని 2 మాటలు మాట్లాడడం అయిపోయింది. నాతో మాట్లాడుతున్న సేపు కూడా పట్ల మీకు ఎంతో టైం వేస్ట్ చేసుకుంటాం. శుద్ధి మాట్లాడుకుంటే ఎంతసేపు చేస్తాం, బోల్డ్ పనులు చేసుకోవచ్చు. అది ఒకరోజు ఆయిల్ మిషన్ కూడా చూడండి, ఈజీ క్యారింగ్. ఎక్కడ సామాన్లతో పాటు పక్కన పడి ఉంటాయి, మిక్సీ పక్కన. ఓకే అమ్మ, ఇదిగో సొరకాయ. ఇది 3 ట్రిప్పులు వండుతాను నేను. మీకు చూపించినా కూడా ఇది చాలు. ఇది చూడండి అమ్మా, పొట్లకాయ. దీన్ని కూడా ఉరికి గీకేసి, ఇదిగో పచ్చడి చేయాలన్నా కూర వండాలన్నా పొట్లకాయని ఇట్లా గీకాలమ్మా. ఇదిగో ఇట్లా పైన చాకు ఎక్కువగా వెళ్ళకూడదు ఇందులోకి. చాకు ఇలా అయితే మీకు తిరగట్లేదు అనుకుంటే ఇదిగో చాకుని ఇలా తిరగేసి కూడా తీయండి. ఆ ఉల్లిపాయ అన్నీ వేసాను, చూపిస్తా. ఒక్కసారి కడుక్కొచ్చేస్తా. ఇదిగో అమ్మ 4 పచ్చిమిరపకాయలు, ఈ సొరకాయ, ఉల్లిపాయ, 1 టమాటా, 4 పచ్చిమిరపకాయలు. ఇదిగో పెసరపప్పు. చూసారా, ప్రతి దాంట్లో పెసరపప్పు. మా రవళి అంటది, ఈ పెసరపప్పు గోలేంటమ్మా నీకు ఎప్పుడు చూద్దాం నా పెసరపప్పే అంటావని. నేను ఎక్కువగానే పెసరపప్పు వాడతా, ఎందుకంటే చలవ చేస్తుంది కదా. అది కాకుండా ఎప్పుడైనా పెసరపప్పు అంత పెట్టేసుకుని కుక్కర్లో చక్కగా పల్చగా ఉప్పేసి మెదిపేసి నెయ్యి వేసుకు తింటా. ఏం కూర లేకపోయినా నాకు బాధ లేదు, అదేం తింటాను అనమాట. అందుకని ఆవిడకి ఎప్పుడు చూద్దానో పెసరపప్పు గోలని ఇది అంటది. ఓకేనా, ఇప్పుడు ఇది చేసేసి ఇది నానబెట్టి పొయ్యి మీద పెట్టబోదు, కడుక్కుని వస్తుంది. ఇదిగమ్మ కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా పచ్చి వేయకుండా కొంచెమే ఒకరవే వేయించితే టేస్ట్ బాగుంటుంది. చూసారా ఎంత వేసానో, ఒక 2 స్పూన్లు వేసానమ్మా అంతే, ఎక్కువ వేయలే. చిన్న ముక్కే కదా సొరకాయ, అందుకని అది 2 స్పూన్లు వేసా. చక్కగా పెసరపప్పు వేగిన వాసన సూపర్గా వచ్చింది అంతే.
చూసారమ్మా ఉల్లిపాయ కోసేసా, ఇదిగో టమాటా. చూసారమ్మా ఇగో ఈ పెసరపప్పులో అన్నీ వేసేస్తున్నా. ఇందులో ఇక ఏమేమి వేస్తాను చూద్దరు కానీ, ఎందుకంటే ఈ ఉడికినాక కుక్కర్ నిండానే వస్తుంది. ఓ సామాన్లు తీనిక ఇది ఎంతసేపు బియ్యం నానబెట్టేసాను ఆల్రెడీ వేరే దాంట్లో. ఇదిగో అమ్మ ఇది చింతపండు కొంచెం పెట్టాను, కొంచెం వేడి పెడతా. పిసికి పొయ్యాలి కదా, ఇందులో కాస్త వేడి పెడతా. ఇప్పుడు ఇక మామూలే. ఇదిగో పసుపు, మెంతిపిండి, కారం కొట్టగా సూపర్గా ఉంది. ఎంత కమ్మన వాసన వేస్తుందో అంతే. చాలు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా, చాలు. ఇక నీళ్లు పోస్తా. ఇదిగో చూసారా పెసరపప్పు వేసాను, ఈ ముక్కలన్నీ పోసాను. ఇదిగో ఇక నీళ్లు పోసా ఇందులో. ఇదిగో ఇది వేడెక్కిపోయింది, తీసేస్తా. అందాక ఇది పెడతా హైలో ఉండనియండి, ఏం పర్వాలేదు కాసేపు. అది ఈలోపు వేడి నీళ్ళు వంచేసి ఇందులోకి చన్నీళ్ళు పోసుకుని పిసికి పోసేస్తా. పిసికే కదా ఇది వడకట్టక్కర్లేదులే, బాగానే పిసికే. అది అయ్యా. ఇప్పుడు న్యాయంగా చింతపండు పులుసు పోస్తే ఉడకదుగా అమ్మ అనుకోవచ్చు మీరు. నిజమే, చింతపండు పులుసు పోస్తే గిట్స్పారిపోయి ఉడకదేమో అంటారు మన వాళ్ళు. ఇప్పుడు కుక్కర్లేకమ్మా ఇంకొక సౌండ్ ఎక్స్ట్రా అనిస్తే ఉడికిపోద్ది. అందులో కొంచెం పెసరపప్పేగా, ఏం పర్వాలేదు. ఉప్పు తప్పితే అన్నీ వేసా, ఇంకొకటి వేయాలి వస్తాను. ఏ పప్పు పులుసు ఏది చేసుకున్న సాంబార్లో కూడా వేసాను నేను. ఇట్లా వెల్లుల్లిపాయలు వేసుకుంటే 2 కొట్టి మంచి సువాసన వస్తుంది పప్పుకి. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు మూత పెడుతున్నా, కొంచెం ఆవిరి వచ్చినాక పెడదాం. ఈ లోపల పచ్చడి రెడీ చేస్తారండి. ఇదిగో అమ్మ పచ్చిమిరపకాయలు, ఇదిగో ఇలా గిల్లండి. చాలాసార్లు చెప్పాను అనుకో, ఇలా గిల్లేసుకోండి. అది పెరుగు వేస్తాను కదమ్మా, అందుకని కొంచెం ఎక్కువ వేసా. ఉండాలి, ఈ మాత్రం ఉండాలి. చూసారుగా పొట్లకాయ కోసుకొచ్చే వరకు ఇది వేగుతూ ఉన్నాయి. కొంచెం సిమ్లో పెడతా. ఇది ఇంకా ఆవిరి రాల. ఈ లోపల పొట్లకాయ కోస్తా. ఇదిగో అమ్మ పొట్టిగాను కూడా ఉంటాయి, బారు ఉంటాయి పొట్లకాయలు. బీరకాయ అయితే చేతి చూడాలి, పొట్లకాయ చూడక్కర్లేదమ్మా. మనం చెప్పానుగా బీరకాయకి చేతి చూసుకోండి అని, పొట్లకాయకి చూడక్కర్లేదు. చూసారమ్మా చక్కగా ఆవిరి వస్తుంది. ఇదిగో పెట్టేసి దీన్నైనా సరే పిసకాల్సిందే. ఏదైనా కొంచెం పిసుక్కోండి. ఎలా ఎగినాయో ఇదిగో చూడండి అమ్మా, హైలోకి సౌండ్ రాపోతుంది ఇప్పుడే. నేను ఫుల్గా పోసా కదా పెసరపప్పు సొరకాయ ముక్కలేగా. ఇదిగో ఇప్పుడు సౌండ్ రావటం రెడీగా ఉంది. సౌండ్ వస్తే మొత్తం పొంగిపోతాయి. ఇదిగో నేను సిమ్లో పెట్టేసా. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంటే ఉడుకుతుంది, ఇదంతా తడిచిపోదు. అందులో ఫుల్గా పోసా కదా, అందుకోసం సిమ్లో పెట్టేయండి. సౌండ్ వస్తే చాలు. ఇక వచ్చిందంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకని అప్పుడు సిమ్లో పెట్టేయండి. ఇంకో 5 నిమిషాలు ఎక్కువ ఉడుకుద్ది అంతే. ఈ చింతపండు, ఇదిగో 4 వెల్లుల్లిపాయలు, ఈ జీలకర్ర, కాస్త ఉప్పు వేసేసి పెరుగు చేస్తా. చూడండమ్మా చక్క పొట్లకాయ మగ్గిపోయింది. మిరపకాయలు కూడా చక్కగా కరెక్ట్గా ఏగినాయి, మాడకుండా పచ్చిగా లేకుండా కరెక్ట్గా ఏగినాయి. చూసారుగా. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు వేసేస్తున్నా.
ఇదిగో వెల్లుల్లిపాయ జీలకర్ర, ఎందుకైనా మంచిది ఈ వెల్లుల్లిపాయలు ఇలా పడేసుకోబాకండి, ఎందుకంటే మనం దీన్ని చెక్క బద్దగానే నలుపుతాం, కొడతా నేను మిక్సీలో, అప్పుడు అవి నలగో పక్కన ఉంటాయి. కొంచెం ఇలా అని పడేసుకోండి, ఎక్కువ వద్దమ్మా. ఎక్కువ వస్తే వెల్లుల్లిపాయలు తినొచ్చు, పప్పుల్లో వేయొచ్చు. పచ్చళ్ళల్లో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఘాటు వస్తుంది, టేస్ట్ పోద్ది. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకునేది ఓన్లీ 1 గోంగూర పచ్చట్లో మాత్రమే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకునే. టమాటా పచ్చట్లో కూడా ఎక్కువ వేయకూడదు, ఆ టమాటా టేస్ట్ పోయి ఘాటు వస్తుంది. అందుకని వెల్లుల్లిపాయలు తక్కువ వేసాయి. చూసారుగా, ఇదిగో అమ్మ ఉప్పు, పెరుగు అన్నీ వేస్తా కాబట్టి సరి పడుతుంది. అదిగో పెరుగు చూసారా, ఇది పెరుగు, ఈ పచ్చడికి పెరుగు శుభ్రంగా చక్కగా తీసి పెట్టా. వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు అవి మాత్రమే వేసా. ఇప్పుడు ఇందులో పోస్తున్నా. ఇది ఇప్పుడు నేను శుభ్రంగా అంత మెత్త పేస్ట్ లాగా చేయనమ్మా. ఊరికే మీరు ఎందుకులే అక్కడికని నేను పట్టుకెళ్తున్నా. పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం ముక్కలు కనపడాలి. ఎంత చెక్కబద్దగా నూరుకొచ్చాను దీన్ని అలాగే ఉండాలి. ఇప్పుడు ఈ పెరిగేసి మళ్ళీ ఒక్కొక్క తిప్పు తిప్పుకొస్తా. ఒకే ఒక్క తిప్పు అంతే, అయిపోయింది. ఒకే ఒక్క తిప్పు, చూసారా అమ్మయ్యా. సరే, ఒక గిన్నెలో పోసి దీన్ని చక్కగా తిరగమోతేస్తా. సరేమ్మా, అన్నంలో కలుపు తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడే దొడ్లో కాసేయి, మాకు గుడివాడలో, మోటూరులో, మా అమ్మగారింట్లో, అత్తగారింట్లో కాసేయి చక్కగా. ఒకరోజు పొట్లకాయ వేపుడు, ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు పచ్చెనపప్పు, ఒకరోజు పచ్చిరొయ్యలు, ఒకరోజు ఎండు రొయ్యలు, పొట్లకాయలు, బీరకాయలు వండినంతసేపే ఆకూరలే. ఇదిగో చూడమ్మా, కొంచెం ఆవాలు ఎక్కువ వేయకూడదు. ఇదిగో 2 ఎండుమిరపకాయలు గిల్లు వేస్తున్నా, తిరగమాతలో కూడా కోస్తుంది. ఇదిగో ఈ జీలకర్ర యథా మామూలే ఇదే. మళ్ళీ కొంచెం ఇదిగో ఇంగువ, అది ఇక సూపరు. ఇదిగో అసలైంది, మర్చిపోయా. చక్కగా ఉంది. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసానమ్మా, అంతే, ఇంకేం వేయలే. ఇదిగో చూసారా, అదిగో చూడండి, అదిగో చూసారా ఎలా ఉందో. అసలు కలుపు తింటుంటే సూపర్గా ఉంటుంది. అదే అన్నమాట విషయం. అది మళ్ళీ ఇదే పెట్టాలి కదా పప్పు తిరగమూతకి, అందుకని శుభ్రంగా కడిగేసా. చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో, చూసారా. ఇదిగో ఇట్ట పప్పు ఏదైనా కొంచెం అవుద్దని పోసిన నీళ్ళు పోసినట్టే ఉన్నాయి, మొక్క ఉడికిపోయింది. ఎందుకంటే దప్పలం ఎంత ఉండాలి. మనము కుక్కర్లో పెట్టేసామనుకో, హైలో పెట్టేసామనుకో, వాటర్ అంతా పోయేది. ఇప్పుడు మళ్ళీ అంటిస్తున్నాను చూడండి. ఇదిగో చూడండమ్మా, కొంచెం బెల్లం ముక్క వేసుకుంటాం మనందరం కూడా, చూడండి, అది బెల్లం ముక్క. ఇదిగో ఉప్పు, ఇందాక సాల్ట్ వేయలేదు కదా, ఇదిగో చూడండి, పులుసు ఎక్కువే ఉంది. ఇక ఉడకనిద్దాం కాసేపు. చూడమ్మా, ఉప్పు బెల్లం వేసాను కదా, కాసేపు నుంచి ఉడుకుతుంది కదా, చాలిక ఉడికిపోయినాయి. ఇది ఇందులో పోసేస్తున్నా, తిరగమూతేస్తా. ఇదిగో చూసారుగా, ఇప్పుడు కూర వండింది కడిగేసా. ఈ బియ్యం ఇందాక శుభ్రంగా కడిగి కొలత కూడా పోసేసి పెట్టానమ్మా. ఇందాక ఒక అరగ్లాస్ పొయ్యాలి, ఇందులో గిన్నె పట్టలేదని పెట్టలా నేను, పొయ్యిలా. ఇప్పుడు ఇది తిరగమూతేస్తా. ఇందులో ఆవాలు, ఎండుమిరపకాయలు పోసానమ్మా, ఆవాలు, ఎండుమిరపకాయలు పోసా. సిమ్లో పెడతా, బాగా ఇదైపోతుంది.
ఇంగువలు అందరూ తింటారో లేదో కానమ్మా, ఇంగువ తినండి, మంచిది. నేను తినేవన్నీ మీరు గమనిస్తున్నారో లేదో. ఇంగువ, మెంతి పొడి, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లిపాయలు, అదిగో అన్నీ ఆరోగ్యకరమైనయే తింటా. ఇదిగో చూస్తున్నారుగా, అది తిరగమూత వేసేసా. అదిగో పొగలు చూసారుగా. ఇక మామూలే. ఇదిగో పచ్చడి. కమ్మన వాసన వేస్తుంది పచ్చడి. ఇదిగో ఇవన్నీ కడుక్కే వచ్చా, చూసుకోండి అమ్మ. చక్కగా తడుపుకొని మిరపకాయలు చక్కగా వేగినాయి. ఇదిగో చూడండి పచ్చడి, చూడండి పెరుగు పచ్చడి ఎలా కలిపాను చూసారా. ఇదిగో ఒక మిరపకాయ పెడుతున్నా ఇందులో. సూపర్. ఏమ్మా కరివేపాకు తినవేంటున్నారు. అదిగో పచ్చట కదా, పచ్చడితో తినేస్తున్నా. భలే ఉంది పెరుగు, ఎంత బాగుందో పచ్చడి. ఇలా చేసుకోండి అమ్మ. ఇదిగో ఇంకో మిరపకాయ. లోపల గింజలు కూడా వేగిపోయి కర్ర నవ్వుతుంటే చూసారా. ఇప్పుడు తిప్పుదాం. ఇందాక పోసి ఎట్టు పెట్టేసా కదా, ఇప్పుడు కాసేపు తిప్పుతా. అది ఇదిగో చూడండి. ముక్కలంటే నాకు బాగా ఇష్టం. అది అయ్యా సూపర్. చక్క బెల్లం వేసుకుంటాం కదా పులుసుల్లో, సూపర్గా ఉంది. అది మా కెమెరామెన్ బెల్లం వేస్తే నచ్చదు. ఏ పక్కన మాట్లాడు ఏటో. ఇందులోనేనమ్మా ఇదే దప్పడంలాగా అక్కడ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే 4 బెండకాయలు, 1 ములక్కాయ అలాంటిది వేసుకోవటం, ఇంకేం లేదు. 2 వంకాయ ముక్కలు వేసుకోవచ్చు దప్పడం పెట్టుకుంటే. అప్పుడు కూడా ఇలాగే పప్పు వేసుకోండి. నాకు ఈ చల్లదని ఎన్ని వేయలే. 1 ములక్కాయ వేసుకోండి, 5-6 బెండకాయలు వేసుకోండి, 2 వంకాయలు వేసుకోండి. ఈ సేమ్ ఇవి ఇలాగే పెట్టేసుకోండి కుక్కర్లో పెట్టి. పెద్ద కుక్కర్ అయితే హైలో 2 సౌండ్లు వస్తే చాలమ్మ, సిమ్లో పెట్టేయండి. నేను చిన్న కుక్కర్ కాబట్టి హైలోనే పెట్టాల, సిమ్లోనే ఉండే. ఎంత బాగుందో పులుసు పచ్చడి కూడా. కమ్మని తిండి, ఆరోగ్యంగా ఎందుకుండు. చూడు పెరుగు పచ్చడి వేసి తిన్నానా, హాయిగా ఉందా. దాంతో 5-6 ముద్దలు తినేసానా. మజ్జిగ వద్దు, ఏమొద్దు. ఈ కూరలే కమ్మగా ఉన్నాయి. పులుసు చాలా కొంచెం వేసుకుందాం. కొంతమంది ఈ పులుసేనా ఒక వేపుడు కూడా పెట్టుకుందాం అనుకుంటారు. నాకు అసలే ఒకటే కూర ఇష్టం, ఒకటే వండుకుంటా. దానితో వాళ్ళ పచ్చడి కూడా చేశాను. దానికే ఎక్కువ లోడ్లో తిన్నట్టు అన్నం. ఇక నాకు వేపుళ్ళు పులుసు పెట్టామే అదే ఉండదు. ఒకవేళ ఇవాళ ఈ పొట్లకాయ పచ్చడి చేయకపోయినా ఏదైనా వేరే పచ్చడి ఇంట్లో ఉన్న ఊరగాయన్నా కొంచెం వేసి తినేసి పులుసు వేసేసుకుంటాం. మిరపకాయలు మాత్రం మా ఇంట్లో చక్కగా వేగుతీయేమో ప్రతి ముద్దలో పెట్టి తింటాయి ఎండుమిరపకాయలు. మా కోడలు పచ్చిమిరపకాయలు తిన్నట్టు నేను ఎండుమిరపకాయలు తింటాను. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నాను కదా, చూశారుగా. పొట్లకాయ పెరుగు పచ్చడి వేసుకుని అంత అన్నం, పులుసు వేసుకుని అంత అన్నం. నిజంగా ఇలాంటి వెజిటేరియన్ కూరల్లో పచ్చళ్ళు వెజిటేరియన్ ఉంటే నేను ఎక్కువ తింటాను, అదే నా భయం. నాన్ వెజ్ అయితే కొంచెమే తింటా అన్నం. వెజ్ ఈ పచ్చడి అయితే ఇంకా, అందుకని పచ్చళ్ళు ఎక్కువ చేయను, భయం నాకు. తినేసాను శుభ్రంగా. ఇదే కాసేపు మీతో మాట్లాడదాం మళ్ళీ. చాలా టైం అయిపోయింది. ఆయిల్ పట్టుకోవటం అది ఇది బోళ్ళ కొబ్బరి పెట్టాను కదా, ఆ పనులు ఈ పనులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఒక అమ్మాయి రాసింది, కిషన్ కీర్తి 7326. అమ్మ, లంచ్ బాక్స్ ఓపెన్ చేసి అలాగే మీ వీడియో ఓపెన్ చేసి మీరు వండుతూ ఉంటే ముద్ద ముద్దలో ఆనందం. ముఖ్యంగా మీరు చేసినటువంటి బీరకాయ పెసరపప్పు వేపుడు అద్భుతం అమ్మగారు. ఈసారి అయినా నా కామెంట్ చదువుతారని ఆశిస్తూ కోటి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ అమ్మ. నువ్వు ఎన్ని కళ్ళతో ఎదురు చూసినా నా కామెంట్ వచ్చిందంటే నేను చూసే టైంలో ఇలా కనిపించని నేను చదివేస్తా. ఇప్పుడు చూడు, ఇవాళే వచ్చినాయి ఇవి. ఈరోజే ఓపెన్ చేసా, రిలీజ్ చేశారు ఆ బెండకాయ రొయ్యల కూర. ఈరోజు ఈ కామెంట్ ఉంది. ముందు కూడా 4-5 కామెంట్లు చదివాను. మొత్తం మీద ఒక 7-8 మంది చదవటానికే కుదురుతుందమ్మా. మరి 100 కామెంట్లు వస్తాయా? 7-8 మంది చదవటానికే కుదురుతుంది. అందుకోసం
సోమిశెట్టి శ్రీలీల అనేటో తెలియట్లేదమ్మా. మీరు చాలా మంచిగా చెప్తున్నారమ్మా, మీరు మంచిగా చెప్తున్నారు మా అమ్మలాగానే. చాలా థ్యాంక్స్ అమ్మ. అందరూ వాళ్ళ అమ్మమ్మల్ని మా నాయనమ్మ చేసినట్టు అందరూ ఇదేనమ్మా, ఎంతగా ఓన్ చేసుకున్నారు కదా, అందుకని ఇంకా నాకు ఎంతో సంతోషం అనమాట. శరణ్య చందలవాద ఏదో ఇంటి పేరు. అమ్మా ప్లీజ్ హోమ్ టూర్ చేయండి అమ్మా, నేను అమెరికాలో ఉంటాను, అంటే కొత్తగా పెళ్ళి అయ్యింది, మీ కుకింగ్ బాగా హెల్ప్ చేస్తుంది, ఇండియా వస్తే మీతో మ్యాంగో ఫిష్ పులుసు చేయించుకుని తినాలి, మీతో పాటు మాది కూడా గుడివాడే. గుడివాడే అమ్మ, గుడివాడ అమ్మాయి, అమెరికాలో ఉంటున్నామమ్మా, చాలా థ్యాంక్స్. ఈసారి వస్తే నా నెంబర్ పట్టుకుని నిజంగానే మా ఇంటికి రా, నేను నీకు చేపలు మామిడికాయ పులుసు సూపర్గా వండి చక్కగా ఇద్దరం టేబుల్ మీద కూర్చుని, మీరు వెండి కంచాల్లో భలే పెడతారని అడుగుతున్నారు అందరూ, అలాగే వెండి కంచాల్లో పెట్టి చక్కగా తిందాం. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మ. శ్రీకృష్ణ శరణం అమ్మ. అమ్మ నమస్తే అమ్మ, ఎలా ఉన్నారమ్మా? ఇంకొక ఆవిడ, అమ్మ నా కృష్ణుని చూపించారమ్మా అన్నారు. ఆవిడ ఇందాక చదివాను, మళ్ళీ ఎక్కడో పోయిందో, పేరు కరెక్ట్గా లేదు. 500 వాళ్ళ కోడ్ది. శ్రీకృష్ణ శరణం అమ్మ. అమ్మ నా కృష్ణయ్యని చూపించారు, చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. అవునమ్మా, నిన్న ఆ యాంగిల్లో కూర్చున్నాను, అందుకని కృష్ణయ్య కనపడ్డాడు. ఇప్పుడు నాకు ఎదురుగుండా పెట్టుకుంటా, మొన్న మీకు కనిపించాడు అక్కడ కూర్చుంటే, అదనమాట. చాలా సంతోషం అమ్మా. మా కృష్ణయ్య చక్కగా అందంగా ఉంటాడు. లక్ష్మీ కుమార్ అంటమ్మా. అమ్మ మీరు పిండి మిషన్ చూపించారు కాబట్టి కాదనకుండా మేము బుక్ చేసుకున్నామమ్మా, వారం రోజులు అయ్యింది, ఇంకా రాలేదమ్మా, వస్తమ్మా. అంటే స్టాక్ ఏమైనా అయిపోతే లేట్ అయిందేమో కానీ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఒక ఫోన్ చేయండి, లేకపోతే నేను కూడా మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. ఓకేనమ్మా, వచ్చేస్తుంది. చాలా సంతోషం, మీరు నేను చెప్పిన వెంటనే పిండి మిషన్ తీసుకున్నారు. ఎవరు రాశారంటే కళ్ళజోడు పెట్టుకుంటూ రాస్తున్నారు కదా, ఒక యూజరే, పేరేమీ లేదు, 1 year ఏదో రాశారంతే, 3rd BH ఏదో పెట్టారు. అమ్మ మీకు సైట్ ఉంటే స్పెట్స్ పెట్టుకోండి, ఎవరో అంటున్నారని అనుకొని, ఎవరన్నా ఏమైనా అనుకోనివ్వండి, తెలియని వాళ్ళు డబ్బు తప్పుగా అనుకుంటారు. ఇబ్బంది పడకండి, అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి అయ్యాయి, ఇబ్బంది పడకండి. థ్యాంక్ యూ అయ్యా. సైట్ నిజంగానే నేను పెట్టుకునే స్పెట్స్ సైట్ది కాదు, నాకు ఎప్పుడో తీసుకున్నా కానీ నేను మామూలుగా టీవీ అయినా చూసేస్తా, పేపర్లో అయినా చదివేస్తాను. నేను స్పెట్స్ పెట్టుకునే చదవాలనేది లేదయ్యా. ఊరికే న్యాయంగా చెప్పాలంటే స్పెట్స్ పెట్టుకుంటే బాగుంటారనే ఉద్దేశంతో పెట్టుకోవడం తప్పితే సైట్ది కాదు, అది స్టైల్ది. ఓకే ఓకే అమ్మా. సో ఇప్పటి వరకు చాలా చదివాను, ఇక టైం చాలా అయిపోయింది, మనకు కూడా వీడియో అంతా ఇన్ని నిమిషాలను ఒకటి ఉంటుంది కదమ్మా, దానికోసం. పోతే ఇంకోసారి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తానమ్మా. ఇక చెప్పేది ఇప్పుడు 80,000 దాకా అయిపోతున్నాయి, ఇంకొంచెమే ఉంది బ్యాలెన్స్. 80,000 సబ్స్క్రైబర్లు అయిపోయారు, 1 lakh అయిపోతారులే అనుకుంటున్నా, ఒక 2 నెలలు. ఇదే నేను మార్చికంతా అయిపోతారులే. ఓకే అమ్మా, మీరు కూడా మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనమ్మా. ఇలా నేను మాట చెప్పడం కాదు, మీరు చేసే ఇవన్నీ, నేను అడిగేది కొంచెమే, మీరు బాగా ప్రోపకాండం చేసే సబ్స్క్రైబర్లను పెంచుతున్నారు. ఓకేనమ్మా, ఇక ఉంటానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.